సీన్ అవుతుంది. అవును. అదే తెలుగుదేశంలోనే ఒకళ్ళ మీద ఒకళ్ళు రెబల్ వేసుకున్నారంటే వాళ్ళని ఇన్నాళ్ళు వాడుకుని వాళ్ళ చేత ఖర్చు పెట్టించి ఇప్పుడు ఎలక్షన్ ఉన్నా లేకపోయినా ఒక ఏడాది పాటు ఒక పార్టీని నడపాలంటే మినిమం ₹1,00,00,000 లెక్కేసుకోవాలి. అవును. ఈ 5 ఏళ్లలో 5 కోట్లు ఖర్చు అయ్యి ఉంటుంది. 5 కోట్లు ఇచ్చేసేసి అరేంజ్ చేసి లేదా కొత్తగా అభ్యర్థిని ఎవరిని పెడుతున్నారు నువ్వు వాళ్ళకి 5 కోట్లు ఇవ్వయా అంత ఖర్చు పెట్టాడు మధ్యలో సభలు పెడతారా వీళ్ళు ఆ సభలకి డబ్బులు అవుతాయా అవన్నీ లెక్కేస్తే కనీసం ఒక 5 ఇయ్యండి అతను ఒక 7-8 పెట్టుంటాడు అని చెప్పి నీకు వచ్చిన తర్వాత నేను ఏదో ఒక పదవి ఇస్తాను ఈ పదవి అది కూడా ముందే చెప్పేస్తే ఇప్పుడు జగన్ నీకు ఎంపీ ఇస్తానంటే ఇస్తున్నాడు ఎమ్మెల్సీ ఇస్తానంటే ఇస్తున్నాడు మంత్రి ఇవ్వలేకపోయింది 2-3 దగ్గర ఉంది ఆళ్ళ రామకృష్ణారెడ్డి అట్లాంటి అది లేనప్పుడు చెప్పేశాడు కదా అది చేయలేకపోయాను అన్నట్టు కూడా సూటిగా ఉండాలి. ఆ సూటి రాజకీయం జగన్ దగ్గర వచ్చు ఇతని దగ్గర లేదు. ఉమ్మడి సభలో సమావేశాలైనా చూస్తామా ఈ 40 రోజుల్లో ఉంటాయంటారా? ఉంటాయి గ్యారంటీ. పవన్ కళ్యాణ్ బాబు గారు కలిసి ముగ్గురు కలిసి నరేంద్ర మోడీతో కలిపి 3 కార్యక్రమాలు ఉంటాయి ఈ 40 రోజుల్లో. 3 సభలని ఆల్రెడీ చెప్పారు. ఇంకా అంతకు మించి వేరే ఉమ్మడి సభలు పెట్టరనుకుంటున్నాను. ఎందుకంటే 3 సభలు ఇప్పుడు ఉమ్మడి సభ